బాగా ఒట్టి చేపల కూర వండితే వద్దొద్దంటివి, పచ్చి చేపల కూర వండితే పకా పకా నవ్వుతివి. మరి నీకోసం కోడినైనా వండుతా, మేకనైనా వండుతా, రా రా నా బావ, రా రా నా బావ. అక్కయ్య బావ కోసం ఏం కూరండా? పొద్దునే ఇదొకటి. ఇంటి పక్కెంబటి ఇల్లు ఉంటే సందడిగా ఉంటుంది అనుకున్నా, కానీ ఈ కూర టార్చరేంద్ర దేవుడా. ఎప్పుడు అక్కయా ఏం కూర, అక్కయా ఏం కూర, అక్కయా ఏం కూర. చెల్లెమ్మ ఇప్పుడే ఇంత చింతపండు తీసుకొని బాగా బిసుకుతే ఇంత రసం వెళ్ళింది. ఆ రసం తాలింపు పెడుతుంటే 4 దోమలు పడ్డాయి. దోమలే కదా, ఏముంది, మన రక్తమే తాగుతాయి కదా అని టేస్ట్ చూస్తుంటే కొంచెం పులుపు తక్కువైంది. మళ్ళీ ఇంత చింతపండు తీసుకొని బాగా బిస్కితే ఇంత రసం వెళ్తే అందులో పోతుంటే మళ్ళీ 4 ఈగలు పడ్డాయి. ఈగలే కదా మనం తినే అన్నం మీద వాళ్తాయి, అంతే కదా అని ఆ గుమగుమలాడే ఈగలు దోమలు కలిసిన చారుని ఇప్పుడే దింపి పక్కకు పెట్టా. భలే టేస్ట్ ఉంది. పోయమంటావా నీకు? ఛీ, నీ కూర వద్దు, నువ్వు వద్దు, నువ్వు బావే తిండ్రిపా. అమ్మయ్య, ఇది ఈ జన్మలో నన్ను కూర అడిగితే మీ మీద వద్దు.